let us not yield, sir. సార్ 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 వాళ్ళకి పేషెన్స్ కూడా లేదు సార్. వాళ్ళకి పేషెన్స్ కూడా లేదు. ఒక 10 నిమిషాలు మీరు ఒక గౌరవ సభ్యునికి, ప్రభుత్వ సభ్యునికి అవకాశం ఇస్తా అంటే 10 నిమిషాలు లేదు సార్. 2 hours 1 hour 54 minutes మాట్లాడింది సార్ వాళ్ళు. దిస్ ఈజ్ అన్ఫేర్ సార్. 1 hour 54 minutes. ఇదేంటి సార్? ఇది 10 సంవత్సరాలు రూల్ చేశారు కదా సార్. 10 సంవత్సరాలు రూల్ చేశారు కదా. సార్ ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ, శ్రీధర్ బాబు గారు మైక్ రావడం లేదు సార్. అధ్యక్ష, అదే చెప్తున్నాను. పాయింట్ ఆఫ్ ఆర్డర్ వినరా? ఓపిక లేదా? ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఐఎమ్ కమింగ్ టు రెగ్యులేట్ ది బిజినెస్. స్పీకర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు రెగ్యులేట్ ది బిజినెస్. దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ ఆర్డర్. నేనేమంటా సార్ అంటే, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు మాట్లాడుతూ వారు చాలా స్పష్టంగా ఒక సజెషన్ ఇచ్చారు, హరీష్ రావు గారికి టైం ఇవ్వమని. అండ్ యు ఆర్ కైండ్ ఎనఫ్, మీరు హరీష్ రావు గారికి టైం ఇచ్చారు. మళ్ళీ డిప్యూటీ సీఎం గారు లేచి మిమ్మల్ని డిక్టేట్ చేస్తూ మీరు టైం ఇవ్వద్దు అని అంటే ఇది ఎక్కడ సభ సాంప్రదాయం సార్? లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు. మీరు దయచేసి సభని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. నేనేం డిక్టేట్ చేయాలా? నేనేం చెప్తున్నంటే, నో సార్, దట్స్ నాట్ కరెక్ట్. చెప్పారు కాబట్టి మైక్ ఇచ్చారు. అది వదిలిపెట్టి ఏదో మాట్లాడుతూ ఉంటే చాలని చెప్పారు. నో దట్స్ నాట్ కరెక్ట్ అండి. ఐఎమ్ సారీ, దట్స్ నాట్ కరెక్ట్ సార్. మీరు గౌరవ సభ్యులు, సీనియర్, మీరు అట్లా మిస్గైడ్ చేయకూడదు. నేను చెప్పింది ఒకటి, మీరు మాట్లాడేది ఒకటి. ప్లీజ్. మదన్ మోహన్ గారు. ఇదేంటి సార్? What is this, sir? Sir, what is this, sir? అసలు వాళ్ళకి సీనియారిటీ ఉందా సార్? What is this, sir? They not even allowing me to talk. ఒక 10 నిమిషాలు ఓపిక పట్టలేదా మీరు? Can't you wait for 10 minutes? మీరు 1 hour 54 minutes మాట్లాడిందో. 10 years you've been ruling. మీరు కూర్చోండి, మీ సీట్లలో మీరు కూర్చోండి. ఆయనకంత ఓపిక లేకపోతే ఎట్లా సార్? ఒక గౌరవ సభ్యులుగా ఉండి 5 సార్లు శాసనసభకి ఎన్నికై ఒక 10 నిమిషాలు ఓపిక లేకపోతే ఎట్లా సార్ ఆయనకి? అంటే కాంప్రహెండ్ చేసుకోలేకపోతున్నారు సార్. దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. దే హావ్ లాస్ట్ ఎలక్షన్. దే వాంట్ రూల్ ఫర్ ఎవర్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. యూ విల్ స్టే ఫర్ ఎవర్. ఆ పొజిషన్ అక్కడే ఉంటారు సార్. మీరు పబ్లిక్ చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. పీపుల్ ఆర్ వాచింగ్. దే ఆర్ వాచింగ్ ద హౌస్. పబ్లిక్ చూస్తున్నారు సార్. ఇది ఎంత అన్యాయం అంటే, ఒక గౌరవ సభ్యునికి, తొలిసారి ఎన్నికైన గౌరవ సభ్యునికి, ప్రభుత్వంలోని సభ్యునికి 5 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతుంది సార్. సార్ ఈరోజు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తున్నారు హరీష్ రావు గారు. కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు అదే కూర్చో 5 నిమిషాలు కూర్చో. 5 నిమిషాలు లేకపోతే మీరేం ప్రభుత్వంలో వచ్చిందో. మదన్ మోహన్ గారు, మీరు ఒక 5 minutes ప్లీజ్. సార్ ఈరోజు 2014లో ఈరోజు తెలంగాణ వచ్చినప్పుడు రిఫార్మ్ వాళ్ళు ఏమన్నారు సార్? ధనిక రాష్ట్రమని వాళ్ళ మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది. ఇదే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఈరోజు హరీష్ రావు గారు సభలో ఏం చెప్తున్నారు? దయనీయ పరిస్థితుల్లో ఆ రోజు తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు. మరి ఈ రోజు ఆ రోజు 64 కోట్ల అవకాశం ఇస్తా. రెవెన్యూ మీరు ఈ విధంగా చేస్తే అవకాశం
మదన్ మోహన్ గారు మాట్లాడండి. సార్ వాళ్ళకి సార్ వాళ్ళు ఎట్లా అందరు వెరీ సర్ప్రైజ్ సార్. అవకాశం ఇస్తా. ఐఎమ్ అస్టానిష్డ్, ఐఎమ్ సర్ప్రైజ్ సార్. 10 years ఎట్లా రూల్ చేసింది సార్, అప్పుల కుప్పం చేసి పడేసారు. 10 నిమిషాలు ఓపిక లేదు సార్ వాళ్ళకి. 10 నిమిషాలు దే కాంట్ ఈవెన్ వెయిట్ ఫర్ ఒక గౌరవ సభ్యునిగా ఫస్ట్ టైం ఎన్నికై ఈ ప్రజాస్వామ్యం. ఒక్క నిమిషం మదన్ మోహన్ గారు, ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు మీరు దయతలిసి నాకు మైక్ ఇచ్చారు అధ్యక్ష, అటు నుంచి దబాయించగానే కట్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఎవరు దబాయించలేదు హరీష్ రావు గారు, మీరు ఇచ్చి కట్ చేస్తారు కదా సార్. ఎవరు దబాయించలేదు. 1 minute సార్. ఇప్పుడు మీరు గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారికి మైక్ ఇచ్చారు, నేను ఆయన పేరు తీసుకోలేదు, సందర్భం లేకుండా మీరు ఆయనకు మైక్ ఇచ్చారు అధ్యక్ష. సరే అధ్యక్ష, ఆయనకు మైక్ ఇచ్చినప్పుడు హీ టుక్ మై నేమ్, హీ మేడ్ డిరాగేటివ్ కామెంట్స్, మరి దాన్ని క్లారిఫై చేసుకోవాలి కదా అధ్యక్ష. మీరు మా దిక్కు కూడా చూడకుండా మైక్ అయిపోతే అన్యాయం అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇలా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు నా పేరు తీసుకొని నా మీద కామెంట్ చేశారు. నేను ఒక తెలుసుకున్న రాజగోపాల్ రెడ్డి గారికి, ఆ పార్టీకి, మీ పార్టీ లాగా 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే కర్మ మాకు అక్కర్లేదు. ఇది ఎవరు చెప్పిండ్రు? స్వయంగా కోమటిరెడ్డి శ్రీధర్ బాబు గారు. Sir, he has to take back his word, sir. Sir, he has to take back his word, sir. Sir, he has to take back his word, sir. Hey, Srinivas. Hey, Srinu. శ్రీధర్ బాబు గారు. Sir. Sir, గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చారు, వారి పేరు తీశారని. నేను వారిని కోరుతా ఉన్నా, ఎందుకు కొత్తగా వచ్చిన శాసనసభ్యులకి ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా వారి ఆచరణలో ఉండాలి అధ్యక్ష. కానీ వారు మాట్లాడిన తీరు, వారు మాట్లాడిన మాటలు వెంటనే మేము వారిని కోరుతా ఉన్నాం, మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం, వెంటనే వారు మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకోవాలని కోరుతా ఉన్నది. ఎందుకంటే అధ్యక్ష, వారు సభా మర్యాదలను పాటించి కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు ఆదర్శంగా ఉండాలి. ఈరోజు నేను కోరుతా ఉన్నది ఒకటే అధ్యక్ష, మీరు అవకాశం ఇస్తా అన్నారు, మీ ప్రెరోగేటివ్ మీరు ఇచ్చారు అధ్యక్ష. సరైన విధానంలో వారికి ఉపయోగించుకోవాలి. ఈరోజు వారు మళ్ళా మా పార్టీపై, మా సభ్యులపై, మా అధ్యక్షులపై మాట్లాడటం సరికాదు. ఇది మేము ఖచ్చితంగా దీనికి ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారు వాపసు తీసుకోవాల్సిందే, లేకుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అధ్యక్ష. ఇవన్నీ కూడా సరికాదు. లెట్స్ స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. Now let's stand as an example. No, let's stand as an example, sir. Why are you Rajgopal Reddy? విత్డ్రా చేసుకోండి హరీష్ రావు గారు, విత్డ్రా చేసుకోండి, దయచేసి విత్డ్రా చేసుకోండి. అధ్యక్ష, ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాకు సలహా ఇచ్చారు, సంతోషం. మరి వారి సభ్యులు కూడా మా మీద నోటికి వచ్చినట్టు మాట్లాడినరు, వారిని విత్డ్రా చేసుకోమని చెప్పండి. ఐఎమ్ రెడీ టు విత్డ్రా. ఇంకోటి, ఈ కామెంట్స్ నేను చేసినవి కావు, వాళ్ళ కోమటిరెడ్డి బ్రదర్సే వీడియో ఫుటేజ్ ఉంది, వారే వారి నాయకుడి మీద ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్కు 50 కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్షుడు కొనుక్కున్నారని వారు కామెంట్ చేశారు. నేను చేయలే. ఐఎమ్ రెడీ టు విత్డ్రా మై వర్డ్స్ ప్రొవైడెడ్ గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే నేను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఇచ్చిన సమయం 1.5 hours ఇచ్చిన దాని లోపల మీరు ఈ వర్డ్ ఏదైతే యూజ్ చేసినారో అది విత్డ్రా చేసుకోండి.
శాసనసభకు మంచి పరిణామం అది. విత్డ్రా చేసుకో. ఒక సభా నాయకుని మీద ఈ విధంగా మీరు వ్యాఖ్యానాలు చేయడము మంచిది కాదు. విత్డ్రా చేసుకోండి ప్లీజ్. సార్ స్పీకర్ సార్, నేను కామెంట్ చేయలేదు సార్. సభా నాయకుడు నువ్వు పేరు చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఒకటి అయితే. రెండోది అధ్యక్ష, కామెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అధ్యక్ష? వారి వైపు నుంచి ఇష్టారీతిగా మా మీద కామెంట్ చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వారు చేసిన వ్యాఖ్యలు, బయట చేసిన వ్యాఖ్యలు నేను గుర్తు చేసిన తప్ప ఇది నేను సొంత కామెంట్స్ కాదు, నేను నా నోట్ల నుంచి చెప్పింది కాదు. వారు చెప్పిన మాటల్ని నేను గుర్తు చేసి నేనేమంటా సార్, వారిని విత్డ్రా చేసుకోమని, నా మీద మా పార్టీ మీద చేసిన వ్యాఖ్యల్ని వారు విత్డ్రా చేసుకుంటే ఐఎమ్ రెడీ టు విత్డ్రా. ఐ హావ్ నో అబ్జెక్షన్. నాకు కూడా ఈ సభ హుందాగా నడవాలని కోరుకుంటున్నా అధ్యక్ష. హరీష్ రావు గారు, నేను ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉండే, కానీ హరీష్ రావు గారు, రాజగోపాల్ రెడ్డి గారు మీ మీద ఏమన్నా అభియోగం చేస్తే మీరు వారి మీద చేయండి, కానీ దాన్ని తీసుకొని వారన్నదే చెప్పిన సార్. రాజగోపాల్ రెడ్డి గారు బయట ఏం మాట్లాడిండో అది గుర్తు చేసిన. రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన తప్ప నేను సొంతగా చెప్పలేదు, నేను కొత్త ఆరోపణలు చేయలేదు. బయట మాట్లాడిన మాటలు హౌస్ లో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి. మీరు విత్డ్రా చేసుకోండి. ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్. వారు విత్డ్రా చేసుకుంటే ఒక పని చేయండి సార్, వారు విత్డ్రా చేసుకుంటారు కదా, ఇద్దరి కూడా మీరు ఎక్స్పెల్ చేయండి. ఐ హావ్ నో అబ్జెక్షన్. ఇద్దరి మీరు ఎక్స్పెల్ చేయండి. యూ టేక్ ఏ కాల్, యూ టేక్ ఏ డెసిషన్. అధ్యక్ష, మా పార్టీ మీద అయినట్లు చేయకూడదు కదా అధ్యక్ష. ఇప్పుడు మా నాయకుడి ఇష్టం, మా పార్టీ ఏంది, ఒక మాట మీద ఉంటాం. మా నాయకుడు ఏం చెప్తే అది గీత దాటకుండా ఉండేటువంటి పార్టీ మాది. వాళ్ళలాగా మేము సీల్డ్ కవర్లు, వాళ్ళలాగా హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలను తొలగించండి.